చేసుకొచ్చారు దీని మీద. ఇదే వాస్తవంగా మొన్నటి ఎలక్షన్ ట్రెండ్ కూడా అయ్యింది. 14 అదే, 19 అదే, 24 అదే. గెలవడానికి అదే కారణమైంది, ఓడడానికి అదే కారణమైంది, మళ్ళీ గెలవడానికి అదే కారణమైంది. కానీ దీని మీద సృష్టించిన ఆశలు అంత సులభం కాదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పేరాశ కలిగినటువంటి కుటుంబంలో ఉండే వ్యవహారం. ఒకడు భర్త రాత్రి పగలు కష్టపడతాడు, వాడికి నెలకు ఒక 25,000 50,000 జీతం వస్తుంది. ఆ డబ్బులతో ఇంటి ఖర్చులు పోను ఒక 5,000 10,000 రూపాయలతోనో అంత 1 గ్రాము బంగారం తెస్తా. ఆ తెచ్చాడులే 1 గ్రాము ఏముంది, ఈ ఇట్ట లెక్కేస్తే నేను మొత్తం ఒక 10 గ్రాములో 25 గ్రాములు వేయాలంటే 10 ఏళ్ళు పట్టాలి, 10 నెలలు పట్టాలి, 15 నెలలు పెట్టాలి. ఎప్పుడు అలంకరించుకోవాలి, నేను ఏం చెయ్యాలి, చేతకాని మొగుడు వచ్చాడు అంటది 10 మంది దగ్గర. అంతే, నువ్వు ఎంత పెట్టినా గ్రామైనా 2 గ్రాములైనా ఇదే ఉంటది. ఎవరో బాగా ఉన్నోళ్ళతో పోల్చుకుంటది. అది ఒక భార్య చుట్టూతా ఉన్న నగలతో పోల్చుకుంటున్నప్పుడు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పట్టు చీరలతో పోల్చుకుంటున్నప్పుడు, నేను వాళ్ళందరికంటే మంచి అందమైనటువంటి చీరలు ఇస్తాను నీకు, వాళ్ళందరి దగ్గర లేని నగలన్నీ నీకు ఇస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఎవడన్నా, అప్పుడు ఏమైపోతుంది, ఆ భార్యతో పాటు బంధువులందరికీ ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. అది అమలు కాకపోతే ఏమైపోతుంది, ఆ అబ్బాయి చెప్పాడండి ఆరంభ సూర్యుడు పిట్టల ద్వారా ఇట్లా మాట్లాడతారు. ఇది ఇప్పుడు ఇక్కడ సమస్య వీళ్ళకి.